వెజిటబుల్ కోఫ్తా కర్రీ చపాతీ ఫుల్కా పరాటాలోకి సూపర్ కాంబినేషన్ సైడ్ డిష్ ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దాం రండి. అంతకన్నా ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా కోఫ్తా కర్రీ కోసం కోఫ్తాలు రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ చిన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత బీన్స్ కూడా అలాగే సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు, కసూరి మేతి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 బంగాళదుంపలు మెత్తగా ఉడికించి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ముక్కలు ఉండకూడదు. ఇక్కడ బంగాళదుంప కాకుండా ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా 1/2 కిలో ఉంటాయి. 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1/2 టీ స్పూన్ ఉప్పు, 3/4 టీ స్పూన్ కారపొడి వేసి ఇందులో వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. కొంతమంది ఉల్లిపాయలు తినరు కదా, వాళ్ళు ఉల్లిపాయలని పూర్తిగా స్కిప్ చేసేసి ఉల్లిపాయలకు బదులుగా క్యాబేజీ తురుము వేసుకోవచ్చు. ఇందులో బంగాళదుంప కాకుండా మిగిలిన కూరగాయలన్నీ కూడా 1/2 కిలో తీసుకున్నానని చెప్పాను కదా, ఇందులో క్యాబేజీ ఎక్కువగా ఉండాలి, మిగతా కూరగాయల శాతం తక్కువగా ఉండాలన్నమాట. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజుగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెడీగా చేసి పెట్టుకున్న ఈ ఉండల్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు చూడండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మిగిలినవన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. వీటి కోసం ఒక వెడల్పు కడాయి పెట్టుకోవాలన్నమాట. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలుక, బిర్యానీ ఆకు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి వేగేలోపు 1 కప్ తీసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసి థిక్ పేస్ట్ లాగా కొన్ని నీళ్ళని పోసి కలుపుకోవాలి. స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారపొడి ఎక్కువ వేసి కలుపుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇలా థిక్ పేస్ట్ లాగా కలిపేసేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిపోయాయి చూసారా. ఇలా వేగిపోయిన తర్వాత రెడీగా చేసుకున్న ఈ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి. జస్ట్ 2 మినిట్స్ పడుతుంది అంతే, ఎక్కువ టైం పట్టదు. ఇలా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత 3 మీడియం సైజు టమాటాలని మిక్సీ జార్లో వేసి ఫైన్ ప్యూరీ లాగా తయారు చేసుకోవాలి. ఇలా టమాటా ప్యూరీ వేసి ఈ టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. చూడండి, ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో 1 టీ కప్ అయితే నీళ్ళు తీసుకొని ఇందులో వేస్తున్నాను నేను. టీ కప్ సరిపోతాయి, ఇంకొన్ని కావాలన్నా వేసుకోవచ్చు, మరీ ఎక్కువ నీళ్ళని పోయకూడదు. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, నూనె పైకి తేలుతుంది కదా. ఇలా నూనె పైకి తేలిన తర్వాత రెడీగా తయారు చేసి పెట్టుకున్న కోఫ్తాస్ వేసి ఇవన్నీ చితికిపోకుండా కలుపుకోవాలి. లైట్గా కలపాలి, మరీ ఎక్కువ కాకుండా. ఇలా లైట్గా కలిపేసి పైన కొత్తిమీర తరుగు చల్లేసుకొని మూత పెట్టాలి. జస్ట్ 5 మినిట్స్ కోఫ్తాస్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మాత్రమే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అది కూడా సిమ్లోనే, మరి ఎక్కువ కలపకూడదు. ఇవన్నీ విరిగిపోతాయి ఎక్కువ కలిపితే. అందుకే ఈ కోఫ్తా కర్రీ చేసేటప్పుడు వెడల్పు గిన్నె పెట్టుకోవాలి. మరి చిన్నది పెడితే కలిపేటప్పుడే విరిగిపోతాయి అన్నమాట. ఈ కోఫ్తా కర్రీ చేసేటప్పుడు కంపల్సరీ కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె మాత్రం తీసుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత
ఇలా దగ్గర పడిపోయింది కదా. ఇలా థిక్ గ్రేవీ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ కర్రీ పైన బటర్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ పాల మీద మీగడ ఉంటుంది కదా, మీగడని కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే పాల మీద మీగడ వేశాను. పాల మీద మీగడని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈ కర్రీని వేడిగా తింటేనే బాగుంటుంది, చల్లారిపోతే బాగోదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.